నిజంగానే దేవుడు అబద్ధమాడని దేవుడుగా ఉన్నాడు, మాట తప్పని దేవుడుగా ఉన్నాడు. మరి మన జీవితంలో అబద్ధమాడని దేవుడు మన విషయంలో ఎందుకు జరగట్లేదు? ఆయన చేసిన వాగ్దానం ఎందుకు నెరవేర్చబడట్లేదు? దేవుడు ఎలాంటి వాడు అనంటే, మాట ఇస్తే ఆ మాటను నిలబెట్టుకునే దేవుడు. కానీ మన దేవుడు ఎలాంటి వాడు అనంటే, ఇది ఎందుకు నేను పదే పదే చెప్తున్నానంటే, దానిని లోపలికి తీసుకున్నప్పుడు, దాన్ని నువ్వు విశ్వసించినప్పుడు, దాన్ని నువ్వు నమ్మినప్పుడు, దేవుడు అబద్ధమాడు. దేవుడు ఒక మాట ఇస్తే ఆ మాటను ఖచ్చితంగా నిలబెట్టుకునే దేవుడు అని నువ్వు నమ్మితేనే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. చాలామంది ప్రవచనాలు వింటున్నారు, సంవత్సరం వచ్చేసరికి వాగ్దానాలు తీసుకుంటున్నారు. ఇంకా దేవుడు ప్రవక్తల ద్వారానో సేవకుల ద్వారానో నీ విషయంలో, నీ భవిష్యత్తు విషయంలో ఏదైనా ఒక వాక్కును ఇస్తే, మాట ఇస్తే, ఆ మాట విషయంలో అన్ని వింటున్నారు కానీ ఏమవ్వట్లేదు. మీ జీవితంలో జరుగుతున్నాయా? కొన్ని జరగట్లేదు కదా. ఎందుకని అంటారు? కారణం ఏంటి అని అంటే, నా దేవుడు అబద్ధమాడు అన్న విషయం నువ్వు లోపల గ్రహించాలి. తో చెప్పడం కాదు, నా దేవుడు నిజంగానే నాతో అబద్ధమాడు, నా దేవుడు ఒక మాట చెప్తే ఖచ్చితంగా చేసి తీరతాడు అని నువ్వు నమ్మితే నీ ఎదుట ఎవ్వరు కూడా నిలబడలేరు. శత్రువు నీ ఎదుట నిలబడలేడు. దేవుడంట మోషేతో ఏమని చెప్పాడు అనంటే, నేను కానానుకు నిన్ను తీసుకెళ్తాను అన్నాడు. బైబిల్లో చూస్తే మోషే కానానుకు వెళ్ళక ముందే చనిపోయాడు. అవునా కదా? మరి ఇప్పుడు దేవుడు అబద్ధం ఆడాడా? అబద్ధం ఆడలేదా? మీరే అన్నారు మా దేవుడు అబద్ధమాడు. బైబిల్లో రాయబడింది, నా సేవకుడైన దావీదుతో నేను ఎప్పుడు అబద్ధం ఆడను అని చెప్పాడు దేవుడు. మాట ఇస్తే ఏం చేస్తాడంట? ఖచ్చితంగా నిలబెట్టుకునే దేవుడు. మరి మోషే విషయంలో దేవుడు ఏం చెప్పాడు? నేను కానానికి తీసుకెళ్తా మోషే అన్నాడు. తీసుకెళ్లకుండానే మోషే ఏమైపోయాడు? చనిపోయాడు. కానాన్లో ప్రవేశించలేదు. మరి ఇప్పుడు దేవుడు అనేవాడు అబద్ధం ఆడతాడా? నేనేమంటున్నానంటే, మోషే ఎలాంటోడో మనకు అనవసరం. అర్థమైందా? దేవుడు ఒక మాట ఇస్తే దాన్ని ఏం చేయాలి? మాట తప్పని దేవుడు అయినా, అబద్ధం ఆడని దేవుడు. ఒకవేళ నీ దగ్గర ఉన్న మీరు అన్నట్టుగానే మోషే నమ్మకం ఉంచలేదు, మనలో ఏ మంచితనం ఉందని ఇక్కడ కూర్చున్నాం, మోషే తప్పు చేశాడని ప్రసంగం చేస్తారు చాలామంది. మోషే దేవుడికి విధేయత చూపించలేదు, దేవుని మాట వినలేదు కాబట్టి కానానికి వెళ్ళలేదు అంటారు కదా. చాలామంది అదే చెప్తారు మోషే విషయంలో. మరి మనం మాట విన్న వాళ్ళమేనా? మనకి విధేయత ఉందా? ప్రతి వారం దేవుడు ఎన్నో మాటలు చెప్తున్నాడు. ఏ మాట విన్నావు నువ్వు చెప్పు? లాస్ట్ వీక్ చెప్పిందే నువ్వు చేయట్లేదు. ఇంక ఏ మాట విన్నారని మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు? మీ విషయంలో మాట తప్పని దేవుడుగా ఉంటాడు చెప్పండి. అలా అయితే మన జీవితంలో ఏది జరగదు. మోషే అంతటోడే. మోషే గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటి? నా ఇల్లంతటిలో మన నమ్మకం లేదన్నారు. మీరే అన్నారు, నేను చెప్పలేదు. ఏమన్నారు? నమ్మిక ఉంచలేదు, అందుకనే కానాన్లోకి వెళ్ళలేదు అన్నారు. మరి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు కదా, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మరి ఎవరమ్మా మీరు చెప్తే మీరు ఒక సాక్ష్యం, దేవుడు ఒక సాక్ష్యమా? ఇక్కడ కూర్చున్న మీ అందరూ కూడా మోషే ఏమయ్యాడు అనంటే, దేవుడు చెప్పిన ఆ వాగ్దాన భూమిని దూరంగా ఉండి చూశాడే కానీ ఆ వాగ్దాన భూమిలో అడుగు పెట్టలేదు. కారణం తర్వాత చెప్తాను. ఇక్కడ కూర్చున్న మీలో ఈ సంవత్సరం దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాల్ని మోషేలాగా దూరంగా ఉండి చూస్తున్నారే తప్ప ఆ వాగ్దానముల్లో నిలబడట్లేదు. చాలామంది ఇక్కడ కూర్చున్న మీ అందరిలో ఏం కనిపిస్తుంది అంటే, వాగ్దానం చూస్తున్నారు. దేవుడు నీ సంతానాన్ని దీవిస్తానో,
లేకపోతే నీకు ఫలానాది ఇస్తానో, లేకపోతే నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, నీ సంతానం దీవించబడుతుంది, నీ ఇల్లు దీవించబడుతుంది, ఎన్నో వాగ్దానాలు. మోషే కూడా అలాగే చేశాడు. మోషే దూరం నుంచి చూశాడంట, కానీ ఆ వాగ్దానంలో ఏం చేయబడలేదు, నిలబడలేదు. కానీ దేవుడు చెప్పాడు, నేను కానానికి తీసుకెళ్తాను. ఇక్కడ దేవుడు అబద్ధం ఆడినట్లుగా మనకు కనబడుతుంది. దేవుడు అనేవాడు ఏం చేయడు, అబద్ధం ఆడు. ఆల్రెడీ బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా అదే మాట రాసి ఉంచాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇందాక చదివించాను కదా, దావీదుతో ఏం చేయడంట దేవుడు, అబద్ధం ఆడు. మరి ఇక్కడ మోషేతో ఎందుకు అబద్ధం ఆడినట్లుగా ఉంది? అయితే ఒకప్పుడు కానాను ఇప్పుడు ఎలాగ ఉంది అని అంటే ఇశ్రాయేలుగా మార్చివేయబడింది. యేసు ప్రభు ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయన ఒక కొండ మీదకి ఎక్కి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ప్రార్థన చేస్తూ ఉంటే యేసు ప్రభు రూపాంతరం చెందాడు. రూపాంతరం చెందినప్పుడు పరలోకములో నుండి ఇద్దరు వ్యక్తులు దిగొచ్చారు. ఎవరు వాళ్ళు? పరలోకములో నుండి ఇద్దరు వ్యక్తులు దిగొచ్చారు. అప్పుడు పేతురు ఏమంటున్నాడు, పర్ణశాలలు కట్టిస్తా. ఎవరెవరికి? మోషేకి ఒకటి, ఏలియాకి ఒకటి, నీకొకటి. అయితే మోషే సజీవుడుగా ఉన్నప్పుడు కానాన్లోనికి ప్రవేశించలేదు, దూరంగా ఉండి చూశాడు. కానీ యేసు ప్రభు రూపాంతరము చెందిన తర్వాత, ఇంతకీ యేసు ప్రభు ప్రార్థన చేయడానికి కొండ మీదకి ఎక్కాడు కదా, ఆ కొండ ఎక్కడుంది అని అంటే ఇశ్రాయేలు ప్రాంతంలో మధ్య భాగంలో ఉంది. అంటే కానానులో మధ్యలో ఉంది ఆ కొండ. ఆల్రెడీ మోషేతో ఏమని చెప్పాడు దేవుడు, నేను నిన్ను కానానులో అడుగు పెట్టిస్తాను అన్నాడు. యేసు ప్రభు రూపాంతరము చెందిన తర్వాత మోషే ఏలియాలు దిగొచ్చారు. పరలోకంలో ఉన్న తండ్రి అంటున్నాడు, ఏలియా, మోషే, ఇప్పుడు మీకు సమయం వచ్చింది, కిందకి వెళ్ళండి అని పంపించాడు. ఎక్కడ దిగారంట వాళ్ళు? ఇప్పుడు కొండ మీద దిగినప్పుడు ఏ ప్లేస్ అది? కానాను మధ్యలో మోషే దిగి ఉన్నాడు. లేదా దిగాడా లేదా? కానాన్లో ప్రవేశించాడా లేదా? ఎప్పుడైతే యేసు ప్రభు రూపాంతరం చెందాడో అప్పుడు దేవుడు ఏం చేశాడు అని అంటే పరలోకములో నుండి ఆ ఇద్దరు వ్యక్తుల్ని కిందకి పంపించాడంట. ఇప్పుడు మోషేతో దేవుడు చెప్పింది నెరవేర్చబడ్డానికి దేవుడు ఎందుకు ఆలస్యం చేశాడు అని అంటే, యేసు ప్రభు లేకుండా, వితౌట్ జీసస్ మనం ఏమీ చేయలేం. మీకు అర్థమైందా? యేసు ప్రభు లేకుండా నీ జీవితంలో ఏది జరగదు. ఇక్కడ కూర్చున్న మీలో కూడా యేసు ప్రభు లేకుండా మీ జీవితంలో మీరు వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేరు. యేసు ప్రభు లేకుండా మీరు వాగ్దానము చేయబడినటువంటి ఆ ప్లేస్లో ఉండలేరు. వాగ్దానము భూమిలో మధ్యలో మీరు నిలబడలేరు. ఈరోజు ఇక్కడికి వచ్చిన మీ అందరిలో దేవుడు ఏ కార్యాన్ని చేయబోతున్నాడు అని అంటే, మీరు వాగ్దానం బయట నిలబడ్డారు, హద్దుల్లో ఉన్నారు, దూరం నుండి చూస్తున్నారు. కొంతమంది ఆ దూరంగా ఉన్న వాళ్ళని, హద్దులు బయట ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ రోజు దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే ఆ వాగ్దానము మధ్యలో నిలబెట్టబోతున్నాడు. అయితే మోషే తప్పు చేస్తుండొచ్చు. చాలా మంది ప్రసంగం చేస్తున్నారు, మోషే యొక్క అవిధేయత వలన మోషే కానానులో ప్రవేశించలేదు అని చెప్తున్నారు. కానీ మోషే చేసినటువంటి తప్పు వల్లే కానాన్లోకి వెళ్ళకపోతే ఇంకా మనం ఎవరు వెళ్ళాం కదా. దేవుడు వాగ్దానము చేసిన పరమ కానానికి మనం వెళ్తామా? వెళ్ళలేం. అయితే ఇక్కడ ఒక చాలా శ్రేష్టమైన విషయం కనబడతా ఉంది. ఆ గొప్ప విషయం ఏంటి అని అంటే, అది మనం తెలుసుకోవాలి, మనము దాన్ని గ్రహించాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. యేసు ప్రభు ఆ కొండ మీద రూపాంతరం చెందినప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు వాళ్ళిద్దరిని పిలిచేమన్నాడంటే, మోషే నీకు టైం వచ్చింది, నేను నీతో చెప్పాను కదా, కానానులో నిన్ను ప్రవేశపెడతాను, కానాను మధ్యలో నిన్ను నిలబెడతానని నీకు మాట ఇచ్చాను కదా,
ఆ టైం వచ్చింది, ఇప్పుడు కిందకి వెళ్ళి అన్నాడు. మోషే చాలాసార్లు దేవుణ్ణి అడిగాడు, ప్రభువా ఎందుకు ప్రభువా నన్ను కానాన్లో ప్రవేశింపజేయలేదు, కానాను చూపించావు కానీ ఇన్ని సంవత్సరాలు నేను నాయకత్వం చేశానే, 40 లక్షల మందికి నేను నాయకుడిగా ఉండి వాళ్ళందరినీ నడిపించాను, వాళ్ళందరూ వెళ్ళారు కానీ నన్నెందుకు అక్కడికి పంపించలేదు. చాలాసార్లు తండ్రి అయిన దేవుణ్ణి మోషే అడిగాడు, కానీ తండ్రి అయిన దేవుడికి ఒక జవాబు ఉంది. అది ఎప్పుడు నెరవేర్చబడుతుంది అని అంటే రైట్ టైంలో దేవుడు చేస్తాడు. ఈరోజు మీ జీవితంలో వాగ్దానం నెరవేర్చబడట్లేదు అని అంటే టైం ఉంది దానికి. ఆయన అబద్ధం ఆడడు. నీ జీవితంలో చేసిన ఏ వాగ్దానం విషయంలోనైనా, ఏ మాట విషయంలోనైనా కూడా దేవుడు అబద్ధం ఆడేవాడు కాదు. ఈరోజు టైం వచ్చింది మోషే అని చెప్పి ఎక్కడ తీసుకొచ్చి నిలబెట్టాడు చూడండి. మనం ఏమనుకున్నాం ఇందాక, దేవుడు అబద్ధం ఆడాడేమో కాదు. మనం వాక్యాన్ని లోతుకి ధ్యానించినప్పుడే దేవుని యొక్క ఆ విషయాలన్నీ మనకు అర్థమవుతాయి. అయితే తండ్రికి ఒక జవాబు ఉంది. ఏంటి అని అంటే, మోషే నీలో ఏమీ లేదు కానీ యేసులో ప్రతి వాగ్దానం ఆమేన్ అవునన్నట్టుగానే ఉన్నాయి. అయితే దేవుడు నీ జీవితంలో వాగ్దానం నెరవేర్పు ఎప్పుడు చేస్తాడు అని అంటే, నువ్వు పరిపక్వత చెందినప్పుడు, నువ్వు రూపాంతరం చెందినప్పుడు. నీ జీవితంలో దేవుని వాగ్దానములో నువ్వు నిలబడాలి అని అంటే, ఇప్పుడు మనకి కానాను ఏంటి చెప్పండి? దేవుడిచ్చిన వాగ్దాన భూమి ఏంటి? ఇప్పుడు నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించాలి, ఆ పరమ కానానికి నువ్వు చేరాలి, ఆ వాగ్దాన భూమిలో నువ్వు అడుగు పెట్టాలి అని అంటే నువ్వు ఖచ్చితంగా క్రీస్తులో రూపాంతరము చెంది ఉండాలి. 40 లక్షల మందికి ఒక నాయకుడుగా నాయకత్వం కలిగి ఉండడమే అర్హత అనుకున్నాడు మోషే. ఈరోజు నీ జీవితంలో నీకున్నటువంటి ఆత్మీయ జీవితాన్నో లేకపోతే నీకున్నటువంటి తలాంతునో చూసి అదే మన అర్హత, నా జీవితంలో ఆ వాగ్దానం నెరవేర్చబడ్డానికి అని మనం అనుకోవచ్చు. కానీ 40 లక్షల మందిని నడిపించినటువంటి ఒక నాయకుడు మాటలా చెప్పండి. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మోషే నువ్వు క్వాలిఫై అయ్యాను అనుకుంటున్నావా? నీ అర్హత అదనుకుంటున్నావా? ఒక నాయకుడుగా ఉంటే చాలు, అదే నా జీవితంలో కానాన్లో అడుగు పెడతాది అని అనుకున్నావు. కానీ అది కాదు మోషే. యేసు లేకుండా నీ జీవితంలో ఏది జరగదు. నువ్వు రూపాంతరము చెందినప్పుడే మనల్ని దేవుడు పరమ కానాన్లో ప్రవేశింపబడతాడు. మనం అనుకోవచ్చు, నా భక్తి బాగుంది, లేకపోతే నేను దేవుడికి విధేయత చూపిస్తున్నాను, నమ్మకంగా ఉన్నాను, చాలా బాగుంది నా పరిస్థితి అని అనుకోవచ్చు. కానీ మన క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే జీసస్. నీ అర్హత ఏంటి? ఈరోజు ఏంటి? డిఎస్సికి క్వాలిఫికేషన్ ఏంటి అంటే టకటకటగా చెప్పేస్తారు. బేబీ చెప్పమ్మా, డిఎస్సికి క్వాలిఫికేషన్ ఏముండాలి? టెట్ పాస్ అవ్వాలంట. అది క్వాలిఫికేషను డిఎస్సికి. నువ్వు పరమ కానాను చేరాలి, వాగ్దాన భూమిలో అడుగు పెట్టాలి అని అంటే నీ క్వాలిఫికేషన్ ఏంటి? యేసు. చెప్పండి మళ్ళీ, యేసు, 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 యేసు. మన క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే ఈరోజు యేసు వల్లనే నీ జీవితంలో ప్రతి వాగ్దానం ఆమేన్ అవునన్నట్టుగా ఉంది. దేవుడు వాగ్దానం చేశాడు మోషేకి, కానానులో ప్రవేశింప చేస్తాను అన్నాడు. దేవుడు యేసు ప్రభు కొండ మీద రూపాంతరం చెందినప్పుడు, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు యొక్క ముఖరూపం మారిపోయింది. ఇప్పుడు రైట్ టైం వచ్చింది. వెంటనే పరలోకములో ఉన్న తండ్రి అంటున్నాడు, మోషే నీతో చెప్పాను కదా, నీకు మాట ఇచ్చాను కదా, నిన్ను కానాన్లో ప్రవేశింప చేస్తానని, వెళ్ళు కిందకి వెళ్ళు అన్నాడు. ఇప్పుడు ఆ కొండ మీద దిగితే ఎక్కడ దిగాడు మోషే? కానాను మధ్యలో దిగాడంట. అంటే వాగ్దాన భూమి మధ్యలో మోషే నిలబడ్డాడు.
యేసు ప్రభు నీ కోసం నా కోసం ఎక్కడ నిలబడ్డాడు అని అంటే వాగ్దాన భూమి మధ్యలో నిలబడ్డాడు నిన్ను తీసుకెళ్ళడానికి. క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే క్రీస్తే మన క్వాలిఫికేషన్, యేసు ప్రభువే మన అర్హత. నువ్వు పరలోకము అనే పరమ కానానికి వెళ్ళాలి అని అంటే యేసు లేకుండా నీ జీవితంలో జరగదు. ఈ విషయం తెలియడం కోసమే ఏం చేశాడు తెలుసా, మోషేని అలా పక్కన పెట్టాడు.